ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన దాని మీద మీరున్నారు. ఆయన కుంభమల్లి కుమార్ రెడ్డి మొన్న అలా మనవలతోటి ఏదో చెరువులో ఆటలు ఆడుకుంటూ గోదావరి జలాలు తీసుకొచ్చిన నేను నా హయాంలో ఆయన అని చెప్పేసి అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఇక ఆయన ఎప్పుడు తీసుకొచ్చిన గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చినట్టు ఏం చెప్తారు? ఒకటండి, ఆయనకు మా మా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి రైతు అంటేనే తెలియదు ఆయనకు. అసలు రైతు అనే పదమే తెలియదు ఆయనకు. నేను ఎందుకు అంటున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మాకు భువనగిరి జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం శాంక్షన్ అయ్యింది. ఓకే చెప్తాం సబ్జెక్ట్. చెప్పండి. రైతు విజ్ఞాన కేంద్రం శాంక్షన్ అయింది. గత 3-4 నెలలు 6 నెలల నుంచి తిప్పలవాడి ఇదే గౌస్ నగర్ తొక్కాపురం ఏరియాలో 86 ఎకరాల 10 గుంటల భూమి మేము సేకరించడం ఉన్నదని తేలిపోయింది. జిల్లాకి దగ్గర ఉంటుంది. మేము ఎక్కడో రాజేంద్ర నగర్ ఎక్కడో గడ్డిపెళ్ళి పోకుండా ఇక్కడ రైతులు శాస్త్రవేత్తలు వచ్చి మాకు పండించిన ధాన్యాన్ని మాకు ఇస్తారని చెప్పి మేము ఎంతసేపు అర్ధగంట సేపు చెప్పిన వివరణ చెప్పినా మీకు పేరు ఉంటుంది సార్, దగ్గర ఉంటుంది సార్ అని చెప్పితే అసలు రైతు పదమే తీయకుండా మాకు స్కూల్ బిల్డింగ్లకు కావాలి, ఈ బిల్డింగ్లకు కావాలి అన్నట్టు ఆయనకు రైతనే ఆయనకు ఏం తెలుసు అండి? ఆయనకు రైతు అయితేనే బాగుండు, రైతు విషయమే తెలుస్తలేదు, రైతు బాధ తెలుస్తలేదు. మాకేందండి ఇవాళ జిల్లా ఎడ్డుకోటల దగ్గర ఉందండి, 4 కిలోమీటర్ల దూరంలో తొక్కపురం ఇదే గౌస్ నగర్ తొక్కపూర్ ఏరియాలో 86 ఎకరాల 10 గుంటలు ఉందండి, 3 సర్వే నెంబర్లల్లా. అంటే దాని విషయంలో ఏ మాత్రం స్పందలేదు. ఆయనకు బిల్డింగ్లు కావాలి. ఆయన కాబట్టి ఆయనకు రైతు అనేది తెలియదు అంతే. రైతు బాధ తెలియదు ఆయనకు.